సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ ఇవాళ షోలో మీరందరూ ఎవరి చేతికైనా మైక్ వస్తే ఆ మైక్ మాట్లాడే ముందు అని అప్పుడు మాట్లాడాలి. ఓకే, Xmas, peace and happiness. Happy Christmas. Wish you Merry Christmas. Happy Christmas. Wish you Merry Christmas. థ్యాంక్ యూ. పీ ఫర్ పీ ఫర్ Pop John Paul. Happy Christmas. Wish you Merry Christmas. Happy Christmas. Wish you Merry Christmas. ఆర్ ఫర్ Rose flowers. Happy Christmas. Wish you Merry Christmas. Happy Christmas. Wish you Merry Christmas. చెప్పుంటే తెల్లగడ్డం పెట్టుకుని సంచేసుకుని వచ్చేవాడిని నేను. ఈ ఫర్ ఇదేంది భయ్య రాత్రి దిగ్గపోతే వచ్చేలాగా అలాగా? Star Dash. Happy Christmas. Wish you Merry Christmas. Happy Christmas. Wish you Merry Christmas. అండ్ ఎస్ ఫర్ Sister Saloni. Happy Christmas. Wish you Merry Christmas. Happy Christmas. Wish you Merry Christmas. ఇంకో ఎస్ ఫర్ S for Santa Claus. Anything you want. Happy Christmas. Wish you Merry Christmas. Happy Christmas. Wish you Merry Christmas. సో నిన్న సండే కాబట్టి మనం విష్ చేయడం కుదరలేదు. సో ఈటీవీ అండ్ ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ మెరీ క్రిస్మస్. ఇలాగే మా సుబ్బారావు కూడా బాగా ప్రేయర్స్ చేశాడు. పండగ వస్తుంది కదా అని చెప్పి రోజు వెళ్ళిన వాడు క్రిస్మస్ కి ఆ రోజు చర్చ్కి వెళ్ళి ప్రేయర్స్ చేశాడు. 2 క్యాండిల్స్ అక్కడ పెట్టాడు, దండం పెట్టుకున్నాడు, అంతా అయింది. ఓకే రైట్, ప్రేయర్ స్టార్ట్ చేశాడు. అక్కడ చాలా పవర్ఫుల్ చర్చ్ అది. అక్కడ ప్రేయర్స్ చేస్తే జీసస్ కనిపిస్తాడు అని అనగానే నిజంగానే పాపం మా సుబ్బారావుకి జీసస్ కనిపించాడు. సార్ కనిపించి ఓకే నీకేం కావాలి నాన్న, ఏమైనా కోరుకుంటే సార్ నేను పేదవాడిని, నేను మంచివాడిని, నాకే మీరు ఏదైనా హెల్ప్ చేయాలి. అయ్యో వెరీ గుడ్ నాన్న అని చెప్పి 2 సంచులు ఇచ్చాడు. డబ్బులు 2 తీసుకున్నాక సుబ్బారావు అంటాడు, సార్ సారీ సార్ కొంచెం అబద్ధం చెప్పాను, నేను పేదవాడిని కాదు మంచివాడిని కాదు సార్ అని. అంటే దేవుడు కూడా నేను కూడా అబద్ధం చెప్పాను నాన్న, ఈ 2 సంచులో చల్లని 500 1000 నోట్లు ఉన్నాయి. మీరు అలా ఎప్పుడైనా అబద్ధం చెప్పి దొరికిపోయారా? నేను సన్నీ లియోన్ మూవీ చూడడానికి వెళ్ళాను. థియేటర్ లోకి వెళ్ళి మా డాడీ కాల్ చేస్తే ఎక్కడ ఉన్నారు అంటే, డాడీ నేను బయట ఉన్నా అని చెప్తే ఒకసారి బ్యాగ్ తిరిగి చూడనా అని చెప్పి మా డాడీ బయటకి తీసుకెళ్లి పిచ్చ కొట్టింది భయ్య మా డాడీ. ఆయన నీకోసం వచ్చారా లేక? సన్నీ లియోన్ లవర్ తో బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాక నాన్న అడిగితే లవర్ తో సినిమాకి వెళ్ళానని దొరికిపోయాను. ఎలా అంటే లిప్స్టిక్ మేకప్ అన్నది నాకు పూసింది కాబట్టి. మీరు ఓదార్చారా? లేదు, హగ్గిచ్చింది. యాక్చువల్ గా నా రిజల్ట్స్ నాన్న అడిగారు అనమాట, రిజల్ట్స్ ఏమయ్యాయని. ఆల్ రియల్ డాడీ అని చెప్పా, బట్ మా డాడీ ఆల్రెడీ చూసింది. ఎంత ఆనందమో పిల్లకి. ఇంట్లో తిరుపతి వెళ్తున్నా అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ తో గోవాకి వెళ్ళినప్పుడు మా డాడీ ఫోన్ చేశాడు, ఎక్కడున్నారా అని. తిరుపతిలో ఉన్నా అని చెప్పాను, బట్ మా డాడీ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాడు. అతను కూడా వేరే వచ్చాడు. మీ డాడీ నీ పక్కన ఉన్న డాడీ ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అక్కడ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా నయం గోవాలో గుండు కొట్టించుకోమని ఆంటీ లేచిందన్న ఒక్క నిమిషం. హలో ఆంటీ అనలేదు, ఆగండి ఆవిడ లేచింది అన్నాను. కాలేజ్కి వెళ్తున్నానని చెప్పేసి సినిమాకి వెళ్ళాను. నైట్ 12 o'clock కాల్ మాట్లాడుతున్నాను. అప్పుడు ఫ్రెండ్ వచ్చాడు కదా, ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే నా గర్ల్ ఫ్రెండ్ తోనని చెప్పాను. కానీ ఫోన్ పెట్టేసిన తర్వాత తెలిసింది అది వాన్ గర్ల్ ఫ్రెండ్ అని. వేరే నెంబర్స్ వాడుతూ ఉండమంటే దాన్ని ఏం చేయకున్నా మైగ్రేన్ చేయకు. మా నాన్న కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి బార్ లోకి వెళ్ళి కూర్చుంటే మా నాన్న వెనకాలనే ఉన్నాడు. వచ్చి తన్ని వాళ్ళ నాన్న థియేటర్ వెనకాల ఉంటాడు, వీళ్ళ నాన్న గోవాలో ఈ వెనకాల ఉంటాడు.
నీ నాన్న బార్లో వెనకాల ఉంటాడు. అనవసరంగా జోకు చెప్పడానికి వాళ్ళు తీసుకొచ్చారు కదయ్యా. ఏ నైస్ హెయిర్ స్టైల్ బ్రో. గర్ల్ ఫ్రెండ్ ఉందా? తప్పులేదులే. ఆన్సర్ ప్లీజ్. కబడ్డీ ఆడేలా ఉన్నాడు. ఒక రోజు నేను బస్ మిస్ అయ్యి రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తున్నా. నాకు బాగా ఆకలిస్తుంది. పక్కన భోజనాలు పెడుతురు. వెళ్ళి భోజనం చేస్తున్నా. వాళ్ళు వచ్చి నువ్వు ఎవరి తాలికమ్మా అంటే నేను పెళ్ళి అనుకోని పెళ్లి కొడుకు తరపున అన్న. వాళ్ళు అన్నారు ఇది దినాలు అయితే అమ్మ చనిపోయిన వాళ్ళ దగ్గర పెడుతున్నాం అన్న. ఇందులో నువ్వు చెప్పిన అబద్ధం ఏంటి? పెళ్లి తాలూకా అని చెప్పిన. అయ్యా ఏది ఇట్లా కిందరా ఇక్కడ ఈయన బాడీలో తెలియని ఒక రిథం ఉంది. ఇలాంటి వ్యక్తి డాన్స్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. అది హీరో పాత్రలో కాదు, హీరోయిన్ పాత్రలో డాన్స్. మ్యూజిక్. సూపర్ భయ్యా. బాడీలో ఆ రిథమే అనుకున్నా. ఆల్మోస్ట్ కాదు, సేమ్ యాస్టీస్ చేశాడు. సూపర్ సూపర్. మీ ఫోన్ నేను నా బాయ్ ఫ్రెండ్ వెళ్తూ ఉంటే మా నాన్న చూశాడు. అప్పుడు ఏమి చేశారు? ఇతను ఎవరో నాకు తెలీదు. అడ్రస్ అడుగుతుంటే చెప్పా అని చెప్పా. ఆ అడ్రస్ అంటే బైక్ మీద కూర్చొని చూపిస్తున్నారమ్మా మీరు అడ్రస్? అడ్రస్ తెలియదంటే పాప వెనక కూర్చుని తీసుకెళ్తున్నావు కదమ్మా. ఏమైంది? ఓకే, తర్వాత ఏమైంది? ఓ మై గాడ్. చెప్పమ్మా. ఒకసారి మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళి తాగేసి ఇంటికి వచ్చా. మా డాడీ ఎక్కడికి వెళ్ళేసి వచ్చావంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చా డాడీ అని చెప్పా. బాగానే కవర్ చేసా కానీ ఫస్ట్ హాల్స్ వేసుకోమ్మా అని అన్నా. ఈసారి జాగ్రత్త అమ్మా. ఏ బ్రాండ్? హాల్స్ లో బ్రాండ్లు ఉండవమ్మా. ఇంకా భయ్యా ఈయన పైనుంచి తాడు ఇవ్వండి, ఏలాడతాడు. క్రికెట్ ఆడొచ్చు అంటే క్రికెట్ ఆడొచ్చు అని చెప్పిన. ఆడా, కాకపోతే బాల్ ఎక్కువ తగిలింది భయ్య. ఆవిడ విత్ హెడ్ లాంగ్వేజ్. ఎస్ చెప్పండి. యాక్చువల్ గా ఒకసారి కబోర్డ్ లో మా మమ్మీ 1000 రూపీస్ పెట్టింది. పాతప్పుడా ఇప్పుడా? పాతప్పుడే. ఓకే. నేను మూవీకి వెళ్దామని చెప్పి అవి తీసేసుకున్నాను. 1000 రూపీస్ తీసేసుకున్నాను. మూవీకి వెళ్ళొచ్చాను, అంత అయిపోయింది. మమ్మీ అడిగింది ఇంట్లో 1000 రూపీస్ ఉన్నాను తీసిన అంటే, లేదు మమ్మీ నేను 500 తీసిన దొరికింది. నేను కూడా చిన్నప్పుడు చేతికి పూసలు దండలు గీందలు అవన్నీ వేసుకుంటాం కదా మనంది. సరే అనుకున్నాను, ఓకే బంక్ కొడుతున్నాయి, పెద్దగా క్యాష్ లేదు, డాడీ జేబులు చేపెట్టాం. ఓకే అంతా అయిపోయింది. రాత్రి ఇంటికి వచ్చాక ఎరా 500 తీసావా? నేనా 500? వాట్ ఆర్ యూ టాకింగ్? సర్లే ఇదిగో నా పై జేబులో నీ చేతికున్న బ్యాండ్ పడింది, తీసుకో. చెప్పండి సార్. అంటే అర్థం ఏంటి భయ? సరే దాని స్పెల్లింగ్ చెప్పండి. దాని స్పెల్లింగ్ ఉండాలి సార్, పేపర్ లో రాయాలి సార్. అన్నం మనం ఇవాళ దానికి స్పెల్లింగ్ ఏంటి? వద్దులే, దండం పెడతా, ఆన్సర్ చెప్పే. నా గర్ల్ ఫ్రెండ్ తోటి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే కోపంగా ఉన్నారు
నా గల్పితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు డాడీ అంటే కస్టమర్ కేర్ తోటి మాట్లాడుతున్నాడు డాడీ అంటే కస్టమర్ కేర్ ముద్దులేంటారా అంటే ఆవిడ బాగా హెల్ప్ చేసింది డాడీ. ప్రాక్టీస్ ఉన్నట్టుంది భయాకి. పైకేరానికి వెళ్ళేటప్పుడు అండర్ వేర్ వేసుకున్న అబద్ధం చెప్పా, తర్వాత చాలా ఇబ్బంది పడ్డా. పైగా యూజువల్లీ ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది, చల్లగా ఉంది. ప్రదీప్ ను చూసిన మైకంలో ఏం చెప్పాలో మర్చిపోయాను. ఎందుకు నన్నెందుకు చూసావు? స్పెషల్ కదా. ఎప్పటి నుంచి అలా అనిపిస్తుంది? జస్ట్ 5 minutes బ్యాక్. అంతకుముందు మా మామూలుగానే ఉండేదా? బాగున్నా. 5 minutes ఆ మార్పు కోరుకుంది. అది మీరే. స్టేజ్ 1 కాబట్టి టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతున్నానా? అలానా? టాబ్లెట్స్ చెప్తారా? మీరు కూడా దానిలో ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అలా వదిలేయకండ్రా, ఎవరికైనా చూపించండ్రా. నా ప్రదీప్ అన్న ఉండులేండి, టెన్షన్ వద్దు. నువ్వు ఏ మాత్రం భయపెడితే ఆ అమ్మాయి అడుగుని కూర్చుంది. మా గర్ల్ ఫ్రెండ్ 2 days మా గర్ల్ ఫ్రెండ్ ఏంటి? నీ గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్ 2 days చాటింగ్ అనేది షో అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపేర్ అవుతానని చెప్పి కానీ కొత్త అమ్మాయితో SMS లో చాట్ చేస్తున్నా. అమ్మాయి బిఎన్ఐటీలో వెళ్ళి కలుద్దామంటే వెళ్ళిన తీరా చూసే వరకు అది నా గర్ల్ ఫ్రెండ్. అప్పుడు మోసపోయినా నేను. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్. భయ్యా నేను యాక్చువల్గా బ్యాచిలర్స్, అంటే మా ఫ్రెండ్స్ అందరూ సిట్టింగ్ చేద్దామని ప్లాన్ చేశారు. మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు వెనకాల డాడీ కూర్చున్నారు. డాడీ కూడా వచ్చారు సిట్టింగ్, నేను చూడడానికి వచ్చారు. అది ఆ రోజు. ఈ రోజు కొత్త ఏంటంటే మేము బ్యాచిలర్స్ కదా, ఫ్రెండ్స్ అందరూ సిట్టింగ్ చేద్దామని ప్లాన్ చేశారు. నార్మల్లీ నేను కర్రీ చేయను. మా ఫ్రెండ్ ఏమన్నా నువ్వు కర్రీస్ బాగా చేస్తావరా చేయరా అని చెప్పి సిట్టింగ్స్ కి కొద్దిగా స్టఫ్ కోసం కర్రీ ఏమన్నారు. నేను చేశాను. చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఎక్కువ, మా ఫ్రెండ్స్ అందరు కలిసి పిచ్చ కొట్టుడు తాగి డ్రింక్ చేసిన తర్వాత పిచ్చ కొట్టుడు భయ్యా. ఇప్పుడు ఇంటర్వెల్, ఇప్పుడు సెకండ్ హాఫ్ అయిపోయిందా? అంటే ఎలా అంటే మనం అడిగాం కదా ఆవిడ, అందుకని నేను పార్టీ నుండి వచ్చా. మా మమ్మీ అడిగింది ఎక్కడికి వెళ్ళొచ్చావని. శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా మమ్మీ అని చెప్పా. శ్రావ్య వాళ్ళ ఇంటికి అయితే మా మమ్మీ ఉండి శ్రావ్య కాల్ చేసింది. శ్రావ్య మా సింధు వచ్చిందా అని అడిగితే పక్కనే ఉంది ఆంటీ మాట్లాడతారా అని అడిగింది. అలా దొరికిపోయా మా మమ్మీ. మీకంటే ముదురులు అనమాట మీ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆనందాలు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. టిఫిన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్